హాయ్ అండి. వెల్కమ్ టు కర్నూల్ మగవ ఛానల్. మా అమ్మాయి ఓరియో బిస్కెట్స్‌తో కేక్ చేద్దామని అయితే చాలా రోజుల నుండి అడుగుతుందండి. నేను ఇవాళ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని క్రీమ్ మొత్తం తీసేసి బిస్కెట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను. ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లో తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర పొడి, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కొన్ని పాలు పోసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ క్రీమ్స్ టెక్స్చర్ మొత్తం రిబ్బన్స్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను తర్వాత మరొక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని కేక్ మిశ్రమాన్ని ఆ బౌల్‌లో అయితే పోసుకొని ట్యాప్ చేసుకుంటున్నాను. ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండడానికి వీడియోలో చూస్తున్నట్టుగా ట్యాప్ చేసుకోవాలి. నేను దీనికోసం ముందుగానే పొయ్యి వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టి దానిలో కొన్ని నీళ్లు పోసుకొని అడుగున ఒక ప్లేట్ అయితే బోరించి పెట్టుకున్నానండి. ఈ కేక్ మిశ్రమం ఉన్న బౌల్‌ని పెద్ద బౌల్‌లో పెట్టి మూత పెట్టి 30 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చాకుతో గుచ్చితే మనకి అంటుకోకుండా వస్తే కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. 10 నిమిషాలు చల్లార్చిన తర్వాత ఈ కేక్‌ని ఒక ప్లేట్‌లో అయితే బోర్లించి తీసుకుంటున్నాను. కేక్ చూడండి స్పాంజ్ లాగా మెత్తగా వచ్చింది. ఈ కేక్‌ని నేను మరి కొంచెం డెకరేటివ్‌గా తయారు చేయడానికి అక్కడక్కడ కేక్ మీద చాకుతో హోల్స్ అయితే పెట్టి మనం బిస్కెట్ల క్రీమ్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూస్తున్నట్టుగా ఫ్లవర్ షేప్‌లో ఫోల్డ్ చేసి అయితే చేసి కేక్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత చూడడానికి కేక్ అయితే చాలా బాగా అనిపించింది లుక్కు. చాలా గ్రాండ్‌గా అనిపించిందనమాట. మనం బయట చేసుకున్నంత టేస్టీగా, యమ్మీగా కాకపోయినా ఏదో మనం చేసామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. కేక్ అయితే పర్లేదు బాగానే ఉందనిపించింది. ఇక్కడ మా అమ్మాయి అయితే కేక్ కట్ చేస్తుంది చూడండి. స్పాంజ్ లాగా వచ్చింది కేక్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కర్నూల్ మగవ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.